ఫ్రెండ్స్, లైఫ్ లో ఒక సెకండ్ వాల్యూ ఏంటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఒక సెకండ్ అటు ఇటు అయినా యమధర్మరాజు గారు వీళ్ళను డైరెక్ట్ గా నరకానికి తీసుకువెళ్ళిపోయేవారు. లక్కీ పీపుల్ మీద వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వాటికైతే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకో పార్ట్ తో మీ ముందుకు వచ్చేసా. కెమెరాకు చిక్కిన మోస్ట్ లక్కీ పీపుల్స్ ఇన్ ది వరల్డ్. అయితే వాళ్ళని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఒక టైర్ తిరుగుతూ బోర్ కొట్టి బండి నుంచి విడిపోయి పరిగెత్తుకు వచ్చింది. అదృష్టవశాత్తు అది ఎవరికి తగలలేదు. ఈ వీడియోలో చూడండి, ఈ బైక్ వాడు ఏదైనా దొంగతనం చేసి పారిపోతున్నాడా లేక ఫుల్ గా తాగి ఉన్నాడా? అంత పెద్ద కంటైనర్ కనిపిస్తున్నా డైరెక్ట్ గా వెళ్లి గుద్దేశాడు. ఇక అప్పుడు ఇతన్ని యమధర్మరాజు గారు తరిమేస్తూ ఇలా అన్నారు, ఒరే వెధవ, ఆల్రెడీ పైన తాగుబోతుల బ్యాచ్ ఎక్కువైపోయింది, మళ్ళీ నువ్వొక్కడివా? ఇంత మందికి మందు తాగించే బడ్జెట్ మా దగ్గర లేదు, పోయి తర్వాత రారా అన్నాడు. రీల్స్ చేసుకుంటున్న ఈ కుర్రాడికి వెనక నుంచి వస్తున్న మృత్యువు కనిపించలేదు. ఆ విమానం రెక్క అతని మెడని మొండెం నుంచి సెపరేట్ చేసేసేది. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఒకరికి గొయ్యి తీస్తే ఆ గొయ్యిలో మనమే పడతాం అంటారు కదా. ఇక్కడ చూడండి, ఈ బుల్డోజర్ వాడు ఆ వాటర్ ట్యాంక్ ను పడేస్తుంటే ఆ శిథిలాలు అతని మీదనే పడ్డాయి. లక్కీగా బ్రతికిపోయాడు, లేదంటే అక్కడే సమాధి అయిపోయేవాడు. వాటర్ పార్క్ లో ఈ అబ్బాయి వేసిన ప్లాన్ చూసారా? ఎదుటివాడు ఎంతలా షాక్ అయ్యాడంటే అసలు తలను ఎక్కడ దాచుకోవాలో తెలియక నీళ్లలో మునిగిపోయాడు, లేదంటే లైఫ్ లాంగ్ బయట ముఖం చూపించుకోలేకపోయేవాడు. నిజంగా ఆ నీళ్లలో ఉన్న అతను చాలా చురుగ్గా తప్పించుకున్నాడు. రాత్రిపూట బండి ఏదైనా సరే కంట్రోల్లో నడపండి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ మూగజీవి వస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఎండ ఎక్కువగా ఉందని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ చెట్టు మీద యమధర్మరాజు అనే మూడవ వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి చాడీలు వినలేక ఆ కొమ్మను విరిచి వీళ్ళ మీద పడేశాడు. కానీ అదృష్టవశాత్తు వారిద్దరికి ఏమీ కాలేదు. రోడ్డు మీద ఫుల్ స్పీడ్ లో వస్తున్న ఈ మారుతి వ్యాన్ ఓవర్టేక్ చేస్తూ ఆ బైక్ వాడిని, సైకిల్ వాడిని ఇద్దరిని తొక్కేసేంత పనిచేస్తుంది. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ట్రక్కుల వెనుక, వెహికల్స్ వెనుక ఇలా రాసి ఉంటుంది, మెయింటైన్ డిస్టెన్స్ అని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఈ సైకిల్ వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే కేవలం సైకిల్ టైర్ మాత్రమే పోయింది. అదే కారు స్పీడ్ గా వెనక్కి వచ్చి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఇతగాడు డ్రిఫ్టింగ్ చేసి అందరితో వావ్ అనిపించుకోవాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ అతని అదృష్టమే కాదు, ఇక్కడ ఉన్న ఇద్దరి వ్యక్తుల అదృష్టం కూడా చాలా బాగుంది. తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడి ఈ చేప షిప్ మీదకు దూకింది. ఎండలో పడి చచ్చిపోతా అంది. కానీ షిప్ మీద ఉన్న వ్యక్తి దాన్ని చూసి, అరే వా, ఈరోజు ఫిష్ ఫ్రై రెడీ అనుకున్నాడు. అతను దాన్ని పట్టుకోవడానికి వచ్చేసరికి చేప మళ్ళీ నీళ్ళలోకి దూకి వెళ్ళిపోయింది. అరే బాయ్, నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఏదో కామెడీ చేశా, నువ్వు ఇలా సీరియస్ గా తీసుకోకు అంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ రిపోర్టర్ చెప్తున్నాడు, వాతావరణం బాలేదు, వర్షం పడుతున్నప్పుడు పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని. కానీ అప్పుడే పిడుగు అనుకుంది, లైవ్ ప్రోగ్రామ్ కదా, కొంచెం టీఆర్పీ పెంచుదామని టక్కున అక్కడే పడింది. పోనీలే, ఈ పిడుగు వల్ల వాళ్ళ టీఆర్పీ కాస్త పెరిగి ఉంటుంది. ఈ స్కేటింగ్ చేస్తున్న అతను బ్యాలెన్స్ తప్పి డైరెక్ట్ గా ఫుట్పాత్ కి వెళ్లి గుద్దేశాడు. కానీ ఆ పక్కన ఉన్న ఒకతను తలకు చేయిని అడ్డం పెట్టకపోయి ఉంటే ఏం జరిగేదో కదా. ఈ వ్యక్తి ఫోన్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడుతూ బ్రేకప్ అన్నాడు. అంతే, తన గర్ల్ ఫ్రెండ్ కార్ తో వచ్చి అతన్ని గుద్దబోయి నిన్నే బ్రేక్ చేస్తా అంది. లక్ బాగుంది కాబట్టి అతను బ్రతికిపోయాడు. చెట్టుకి కారుకి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి. ఆ చెట్టు తన కొమ్మను కిందకు పడేయకుండా కారును తీసేంత వరకు ఓపికగా ఎదురు చూసింది. వేరే వాళ్ళ న్యూస్ చెప్పే ఈ రిపోర్టర్ ఈ రోజు బ్రతికిపోయాడు, లేదంటే ఆ బస్సు ఇతన్ని పైకి పంపించేసేది. అప్పుడు ఇతనే ఒక న్యూస్ అయిపోయేవాడు. ఈ బైక్ వాడు సిగ్నల్ దగ్గర ఆపితే వెనక నుంచి వచ్చిన ఒక తాగుబోతు అతడిని గుద్దేశాడు. దెబ్బ చిన్నదే కాబట్టి సరిపోయింది, లేదంటే బైక్ వాడు గాల్లోనే కలిసిపోయేవాడు. ఒక ఆయన ప్రశాంతంగా కూర్చుంటే కార్ వచ్చి అంది, అలారం అక్కర్లేదు, నేను నిన్ను నిద్రలేపుతా అని. ఎగ్జాక్ట్లీ ఆ కార్ అతను కూర్చున్న ప్లేస్ ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు అతను తప్పించుకున్నాడు. ఈ మహిళ ఏదో సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్ లో నడుస్తోంది. కానీ గట్టర్ మీద కాలు వేయగానే రజనీకాంత్ స్టైల్లో కదిలి మ్యాట్రిక్స్ మూమెంట్ లో సేవ్ అయింది, లేదా అందులో పడిపోయేది. రాత్రిపూట రోడ్డు దాటుతున్న ఈ వ్యక్తి ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టున్నాడు. బ్రతికిపోయాడు కాబట్టి సరిపోయింది, లేదంటే కారు గుద్దగానే డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయేవాడు. ఈ ముగ్గురు మహిళలు షోరూమ్ ఓనర్ కి గట్టిగా షాక్ ఇచ్చారు. అది చూసి ఓనర్ షాక్ లో ఉండిపోయాడు. గ్లాస్ డోర్ విరిగిపోవడం చూసి ఆ ముగ్గురు ఎంత స్పీడ్ గా పారిపోయారంటే సీక్రెట్ గా ప్లాన్ చేసి మరీ చెక్కేసినట్లు ఉంది.
ఈ స్కేటింగ్ ప్లేయర్ గోల్డ్ మెడల్ కోసం వెళ్తున్నాడు. కానీ డ్రోన్ అంది, బ్రో నేను కూడా రేస్ లో ఉన్నా, నిన్ను ఓడిస్తాను అని అతని మీదనే పడబోయింది. కానీ అతను తప్పించుకున్నాడు. కొత్త ఇంటికి గేటు ఫిక్స్ చేయడానికి వచ్చిన ఈ ఇద్దరు పనివాళ్లు గేట్ ను పక్కనే ఉన్న ఒక కొత్త కారు మీద పడేశారు. ఇప్పుడు ఇద్దరు టెన్షన్ లో ఉన్నారు. ఎన్ని నెలలు కష్టపడి ఆ నష్టాన్ని కట్టాలా అని. బౌండరీ కొడతా అనుకున్నాడు. కానీ బాల్ అంది, నేను అక్కడ ఉన్నవాడి ముఖం మీద కొడతా అని. ప్రతిసారి యమధర్మరాజు సెలవులో ఉండరు. అందుకే స్టేడియంలో కూర్చుంటే మ్యాచ్ మీద దృష్టి పెట్టండి, లేదంటే మీరు మ్యాచ్ చూడ్డానికి వెళ్తే డాక్టర్ మిమ్మల్ని చూడ్డానికి వస్తాడు. ట్రాఫిక్ జంక్షన్ దగ్గర తొందరపడకండి. వెహికల్ స్లో చేసి లెఫ్ట్ అండ్ రైట్ చూసి మాత్రమే క్రాస్ చేయండి, లేదంటే తొందరపాట్లో ప్రాణాలు పోతే మీ ఆత్మను తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు గారు కూడా రారు. అప్పుడు దెయ్యంలా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ అతని అదృష్టం చాలా బాగుంది, లేదా ఇతను ఈ రోజు ఆ రెండు కార్ల మధ్య నలిగిపోయి చట్నీ అయిపోయేవాడు. చెరువు గట్టున టెంపో ఆపి అర్జెంటుగా పని ముగించుకుని చేతులు కడుక్కుంటున్న ఈ వ్యక్తికి పెద్ద షాక్ తగిలింది. ఇతను చేతులు కడుక్కునే లోపే టెంపో తనంతట తాను వెళ్లిపోయింది. బహుశా దానికి కూడా అర్జెంటేమో. అతను ఆపడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే టెంపో నీళ్ళలోకి దూకేస్తుంది. ఈ ఎర్ర కార్ వాళ్ళు డంపర్ తో రేసింగ్ చేస్తున్నారు. కార్ వాడు స్పీడ్ చూపిస్తూ షో చేస్తున్నాడు. ఇది నచ్చని డంపర్ వాడు ఒక్క దెబ్బతో కార్ ని గుద్ది, పోటీ చేయాలంటే స్పీడ్ తో కదరా, క్వాలిటీతో చేయండి అని షాక్ ఇచ్చాడు. ఆ కార్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. తండ్రి కొడుకులు ఇద్దరు వాకింగ్ చేస్తూ, నాన్న నువ్వు టెన్షన్ పడకు, ఎమ్మెల్యే టికెట్ నీకే వస్తుంది అని పొలిటికల్ డిస్కషన్ చేస్తూ వెళ్తున్నారు. కానీ పక్కనే ఉన్న చెట్టు వీరికి టికెట్ ఇద్దామని వెయిట్ చేస్తోంది. యమధర్మరాజు గారు తన దున్నపోతుకి గడ్డి తేయడానికి వెళ్ళినట్టున్నారు. అందుకే వాళ్ళు సేవ్ అయ్యారు. వర్షాకాలంలో బైక్ మీద వచ్చిన ఈ ఎల్లో టీషర్ట్ వ్యక్తి బురదగా ఉన్న తన కాళ్ళను కడుక్కుంటున్నాడు. అప్పుడే టైల్స్ విరిగిపోయి ఇతను లోపల పడటమే కాకుండా పక్కనే ఉన్న గ్రే టీషర్ట్ వ్యక్తిని కూడా ముంచేశాడు. ఈ కపుల్ మస్తీగా బండి మీద వెళ్తున్నారు. కానీ అప్పుడే ఒక రాయి అద్దాన్ని పగలగొట్టుకుంటూ లోపలకు వచ్చింది. డ్రైవర్ నుదుటికి తగల్లేదు కాబట్టి సరిపోయింది. తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. అసలు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? సాయంత్రం అవ్వగానే మందుబాబుల కోసం వెయిట్ చేస్తున్న ఓనర్ గారు రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఒక టైర్ దూసుకు వచ్చింది. యమధర్మరాజు దున్నపోతూ టైంకి అరిచింది కాబట్టి మనోడు తప్పించుకున్నాడు. ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని బయటకు వచ్చాడు. ఇక అంతా ముగించుకుని ఇంటికి వెళ్ళడానికి ఆమె బైక్ సీట్ ను క్లీన్ చేస్తుంటే ఇతను బండిని ముందుకు తీసుకువెళ్లాడు. బైక్ ఎక్కారో లేదో చూసుకోవాలి కదా అన్న. ఇతను ఇంటి పైకప్పు ఎక్కి కరెంట్ రిపేర్ చేయబోయాడు. కానీ నిచ్చిన అంది, నీ బరువు మోయడం నా వల్ల కాదు బాస్ అని కింద పడేసింది. ఈ మోటో వ్లాగర్ ని చూసి ఏనుగులకి ఎక్కడో కాలింది. అతని కెమెరా చూడగానే వెంటపడ్డాయి. బహుశా ఆ ఏనుగు తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో డేటింగ్ కి వెళ్తుంటే వీడు మధ్యలో డిస్టర్బ్ చేశాడేమో. ఖాళీగా ఉన్న ఈ వెధవలు మాట్లాడుకుంటున్న మాటలు వినలేక ఆ చెట్టు విరిగిపోయి వాళ్లను భయపెట్టడానికి తానే కూలిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.